హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో, ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత నష్టపోతామో ఈ వీడియోలో మీకు అర్థమవుతది. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. బికాజ్ నాకు కోల్డ్ వచ్చింది. సో, అడ్జస్ట్ అయిపోండి. సో, మేము షాప్ పెట్టి 5 ఇయర్స్ అవుతుందనమాట. ఇది ఫిఫ్త్ ఫెస్టివల్ మేము షాప్ పెట్టిన తర్వాత. సో, మేము షాప్ పెట్టే ముందు ఏవి చెక్ చేసుకోలేదు. బికాజ్ ఈ షాప్ వేరే వాళ్ళు తీసుకోవాల్సింది. మేము అన్‌ఫార్చునేట్‌లీ అసలు సడెన్‌గా మాకు ఏ ప్లానింగ్ లేకుండా మేము తీసుకున్నాం షాపు. అప్పటికప్పటి మేము పెట్టాం. ఇక్కడున్న కబోర్డ్స్ అన్నీ కూడా మేమే చేపించుకున్నామనమాట. అంటే కింద ఇవి కాకుండా గ్లాస్‌తోనా కాకుండా ఆ పై సైడ్ కబోర్డ్స్ అన్నీ కూడా మేము చేపించుకున్నాము. అండ్ అటు సైడ్ ఉన్నది షాప్‌తోనే వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ సెల్ పాయింట్ ఉండేది. సో, మేము జస్ట్ ఆ కబోర్డ్స్ చేయింపిచ్చేసి చిన్న చిన్నగా పెయింటింగ్ వర్క్స్ ఉంటే చేసేసుకొని అలా దిగిపోయాము. సో, తెలుసు కదా మన హిందూస్ థింగ్స్ ఏముంటాయి, ఎవ్రీ సంక్రాంతికి ఇల్లుని ఎలా దులుపుకుంటామో మేము షాప్‌ని కూడా అంతే అలాగే క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు నీట్‌గా పెడతామనమాట. పాత స్టాక్ అంతా తీసేసి, క్లీన్ చేసేసి, తుడిచేసి ఇంట్లో మన ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు ఎలా సర్దుకుంటారో మేము కూడా అలానే చేస్తాము. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇయర్ ఓపెన్ చేయగానే ఇది కనిపించింది. అదే చెదలు అంటారు కదా అవి. ఇంకా దేవుడి దయ వల్ల మా బట్టలకైతే ఏం కాలేదు కానీ చెదలైతే పట్టి ఉన్నాయి. బికాజ్ మా బట్టలన్నిటికి ఎలా అంటే మనం కవర్ చేస్తాం గదా! ఇప్పుడు పేపర్ కవర్స్ అలాంటివైతే వుడ్‌కి సంబంధించిన వాటికైతే పడతాయి కానీ ఈ కవర్స్‌కి అంతగా పట్టదు కాబట్టి మేము చాలా సేఫ్ అయిపోయాము. నిజంగా మేము చూసుకున్నాము. అసలు చూడగానే నాకే అసలు అర్థం కాలేదు ఇది ఎలా స్టార్ట్ అయిందని చెప్పేసి. ఎందుకంటే అన్ని కొత్త కబోర్డ్స్ నీట్‌గా పెయింట్ ఏసినవి కదా! బట్ 4 ఇయర్స్ అలా అయింది కాబట్టి అలా జరిగుండొచ్చు. సో, మొత్తం అన్నీ ఇంకా భయమేసింది మాకు. ఎందుకంటే పండగొచ్చిందంటే 5,00,000, 6,00,000 స్టాక్ తీసుకొనొస్తాము. అది ఏదనైతే ఎంత నష్టపోతాం గదా! సో, అదనమాట. ఈ పని మేము షాపు తీసుకున్నప్పుడే చేపించుకోవాల్సిందే యాక్చువల్‌గా అందరూ మాకదే చెప్తున్నారు. షాప్ పెట్టే ముందే అన్నీ నీట్‌గా చేపించుకోవాలి. మెయిన్‌లీ ఇలాంటిది బెస్ట్ వర్క్ అయితే కన్ఫర్మ్‌గా చేపించుకోవాలి. మేమే కాదు ఎవరైనా కూడా ఎలాంటి షాప్ పెట్టినా బెస్ట్ వర్క్ అనేది కన్ఫర్మ్‌గా చేయించుకోవాలి. లేదు అంటే ఇన్ని బాధలు పడాలో మమ్మల్ని చూస్తే మీకు అర్థమైపోతది. ఆ బట్టలు తీసి ఎక్కడ పెట్టలేము. ఎందుకంటే మాకు పక్కన ఎక్కడ గోడౌన్ లేదు. ఏం లేదు. మా హౌస్ కూడా షాప్‌కి కొంచెం డిస్టెన్స్ చాలా కొంచెం కాదు. సో, ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టలేము. మేము ఎంత కష్టపడ్డామంటే లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే అవన్నీ బట్టలు తీయలేము. మళ్ళీ సర్దలేము. పోనీ తీస్తాం ఓకే. సర్దుకుంటాం ఓకే. కానీ అవి ఎక్కడ పెడతామో తెలీదు. ఎందుకంటే అది మందు కొట్టాము అంటే 1 డే ఆర్ 2 డేస్ లోపలికెళ్ళటానికి ఛాన్స్ ఉండదు. సో, మేము ఎన్ని బాధలు పడ్డామంటే పక్క వాళ్ళని, వేరే వాళ్ళని స్పేస్ అడిగి ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అలా చేసి కొన్ని కొన్ని మా షాప్‌లోనే వదిలేసాం. అంటే బాక్స్ ఐటెమ్ వాటిలోకి ఏమి వెళ్ళదు కదా! సో, అది అక్కడ వదిలేసాము. మేము ఓపెన్ చేస్తే ఒక్క దగ్గర ఉందని మేము చూసుకుంటే అలా చాలా దగ్గర పట్టి ఉన్నది. బట్ కొన్ని కొన్ని ఏమంటే డబ్బాలంటూ ఉంటాయి కదా! వేస్ట్ మేము యూజ్ చేయలేని డబ్బాలకి పట్టినయి కానీ క్లాత్స్ అయితే ఏం కాలేదు. ఎందుకంటే మేము ముందుగా చూసుకున్నాము. అది నిజంగా దేవుడి దయ అనుకోవచ్చు. సో, ఎలానో చేపిస్తున్నాం కదా! ఇంకా పర్ఫెక్ట్‌గా చేపిచ్చాలి అని చెప్పేసి మొత్తం అన్నీ లాగి మరి ఇంకా మేమైతే చేయించేస్తున్నాము. ఎందుకు అంటే ఈరోజు ఇక్కడ రేపు ఇంకో దగ్గర పడతది అని అలాగా సోకేస్తదని చెప్పేసి భయంతో ఇంకా మొత్తం అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసి నేనైతే దగ్గరుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ప్లేస్‌లో కూడా కొట్టించాను. ఎందుకంటే అన్ని బట్టలు తీసుకొనొస్తాం. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అంటే ఇంకా మామూలుగా ఉండదు. స్టాక్ అసలు మేము నించోడానికి కూడా ఖాళీ ఉండలేనంత స్టాక్ వస్తది. సో, వాటికి ఏమైనా అయితే మొత్తం నష్టపోతామని చెప్పేసి మొత్తం అయితే కొట్టించాము ప్రెజెంట్. సో, కొట్టిన వాళ్ళు ఏం చెప్పారంటే 2 డేస్ క్లోజ్ చేసి ఉంచేయాలి. ఆ పవర్‌కి మొత్తం ఎక్కడున్నా సరే చనిపోతాయని చెప్పేసి క్లోజ్ చేసి ఉంచమన్నారు. మేము 2 డేస్ అయితే క్లోజ్ చేసేసాం. ఇంత బ్యాడ్ టైమ్‌లో కూడా ఒక గుడ్ థింగ్ జరిగింది. నాది డైమండ్ రింగ్ పోయి 1 ఇయర్ అవుతుంది కరెక్ట్‌గా. కానీ అన్‌ఫార్చునేట్‌లీ షాప్ సర్దుతుంటే షాప్‌లోనే దొరికింది. అసలు నేను షాప్‌లో పోయిందని అని అనుకోనే లేదు. బట్ షాప్‌లో దొరికింది. అదొక గుడ్ థింగ్. రియల్లీ ఐ యామ్ సో హ్యాపీ. సో, ఇంకా చెదల మందయితే కొట్టేశారు. ఇంక అన్నీ లోపలైతే పెట్టేసి బయట తీసినవన్నీ లోపల పెట్టేసి నీట్‌గా క్లీన్ చేసి డోర్స్ అయితే ఏసేసాం. ఇంకా 2 డేస్ వరకు ఓపెన్ చేయొద్దని చెప్పారు. సో, అయిపోయిన 1 వీక్ కాదు 2 వీక్స్ తర్వాత స్టాక్ అయితే వచ్చింది. సో, అన్నయ్య వాళ్ళు దింపుతున్నారు. అది సగం స్టాకే అంటే ఇది క్రిస్మస్‌కి సంబంధించిన స్టాక్ ఓన్లీ వచ్చిందనమాట. సో, ఇవన్నీ తీసుకొచ్చి డ్యాడీ లోపలైతే పెడుతున్నారు. మా షాప్ కొంచెం చిన్నది. యాక్చువల్‌గా చెప్పాను కదా! మేము అన్‌ఫార్చునేట్‌లీగా అలా పెట్టామని చెప్పేసి. బట్ మాకు వర్కౌట్ అయింది. సో, ఈ షాపే ఉంచేసాం. సో, సంక్రాంతి అంటే తెలుసు కదా! మరి మామూలుగా ఉండదు. ఆ చిన్న షాప్‌లో మెయింటైన్ అవ్వడం కష్టం అని చెప్పేసి మేము రోడ్డు వరకు పెడతాము. మాకు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సో, మేము 1 ఇయర్‌కి ఒకసారి మాత్రం ఇలా చేస్తామని చెప్పేసి రోడ్డు వరకు పెట్టుకున్నా ఏం చేసినా ఎవరు అబ్జెక్షన్ చెయ్యరు. సో, మేము రోడ్డు వరకు పెట్టి ఇలా టెంట్ అది వేసామనమాట. ఎందుకంటే మంచు అది పడతదని చెప్పేసి డ్రెసెస్ పైన.
సో దీనికోసం మా అంకుల్ కూడా బాగా హెల్ప్ చేశారు మాకు. అసలు మేము బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి మాకు జీరో నాలెడ్జ్. ఎందుకంటే మేము షాప్ పెట్టాలని కానీ పెడతామని కానీ ఎప్పుడు అనుకోలేదు. సడన్గా అది జరిగిపోయింది. బట్ ఒకటి ఉండేది, ఈ లైన్లో ఎక్కడ క్లాత్ షాప్ లేదు కదా, మంది బాగా సెట్ అవుతుందని. సో అలాగే పెట్టాము. మీరు అనుకోవచ్చు ఇంత చిన్న షాపుకి ఎందుకు ఇంత స్టాక్ తెస్తున్నారని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మేము 4 ఇయర్స్గా రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు మాకు. ఈ ఇయర్ కొన్న కస్టమర్ కన్ఫామ్గా నెక్స్ట్ ఇయర్ వస్తారో నమ్మకం మాకు ఉంటుంది. ఎందుకు అంటే మీరు బయట కొంటే ఎంత తక్కువ రేటుకి ఇస్తారో మేము కూడా అలాగే ఇస్తాం. మీరు ఎక్కడో మార్కెటో ఎక్కడికో వెళ్ళి కొన్ని తెచ్చుకున్నా అదే పడుతుంది, మా దగ్గర అదే పడుతుంది, ఇంకా మా దగ్గర తక్కువే పడుతుంది అని చెప్తుంటారు చాలామంది. సో మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఉండటం వల్ల మేము చాలా సేఫ్ అవుతున్నాము. సో 4 ఇయర్స్గా సక్సెస్ఫుల్లీ 5th ఇయర్ కూడా రన్ చేయగలుగుతున్నాం అంటే మేము కస్టమర్స్ని ఎర్న్ చేసుకున్నాము. లైక్ ఒక ట్రస్ట్తో వీళ్ళ దగ్గర బట్టలు బాగుంటాయి, తక్కువ రేట్కి ఇస్తారు అన్నది. సో మేము ఐస్ క్రీమ్ కూడా అమ్ముతాం, చిన్నపిల్లలందరినీ అట్రాక్ట్ చేసుకుంటాం. 10 రూపాయలకి మా దగ్గర కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది. సో అలా అనమాట. సో మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే మాది హెచ్బీ కాలనీలో ఉంటుంది షాపు. ఎస్బీ కాలనీ నుంచి వెంకటజీపాలెంకి వెళ్ళే రోడ్డు. సో మన షాప్ని ఒకసారి విజిట్ చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటాయి. సో ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు లవ్ యూ ఆల్. బై బాయ్.